నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మా అత్తగారు వచ్చిందోచ్. రచించిన వారు మీనా కుమారి గారు. రిక్షా దిగుతున్న అత్తగారిని చూసి అర్చన, ఇంత కష్టపడి మీరు ఇలా అనుకుంటూ ఎదురు వెళ్ళింది ఏమిటి అర్చన? రిక్షావాడు ఈ కాస్త దూరానికి డబ్బులు ఇంత పెంచేశాడు అని జయలక్ష్మి గారు అంటూ ఉంటే, చూడండమ్మా, మీలా ఉంటే కొద్దిగా తగ్గిద్దును. మీ అత్తగారిని చూశారు కదా, అలా ఉంటే అని నసుగుతూ, అసలే కొండదారిలో రోడ్లు ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అమ్మా, అందుకే ఒక 5 రూపాయలు ఎక్కువే అడిగా అని చెప్తున్న రిక్షావాడి వైపు చూసి సరే అంటూ అత్తగారిని లోపలికి పంపించి రిక్షావాడితో 10 రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపించింది అర్చన. సరిపోయింది, కొడుకు ఇష్టపడిన పెళ్లి చేసిన దానివి బొత్తిగా చిక్కిపోయావేమిటే? నేను పిలిస్తేనే ఇప్పటికీ భయపడుతూ ఉంటావు. ఇక ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అంటూ వచ్చే కోడల పిల్ల విషయంలో నువ్వు భయం ఏం పెడతావే? దానికి కూడా నువ్వే భయపడుతున్నావా అంటున్న జయలక్ష్మి గారి మాటకు నవ్వి మూసి ఉన్న గది తలుపుల వైపు చూసింది అర్చన. అర్థమైందిలేవే, పిల్లల గురించి అడగను. మీ మావయ్య పోయే ముందు ఒక మంచి మాట చెప్పాడుగా, నీ కోడల వరకు చూసుకో చాలు అని. హా, ఆ విషయాలు నాకు వద్దులే అని అంటున్న అత్తగారి వైపు మెచ్చుకోలుగా చూసింది అర్చన. ఆ రోజుల్లో నేను ఇబ్బంది పెట్టినట్లు అనిపించిన మీకు బారెడు పొద్దుక్కున నిద్ర లేవకపోతే ఈ బద్ధకాలు అవి అలవాటు అవుతాయనే కదా. 4:30కి నిద్ర లేపేదాన్ని, మీ పిల్లల్ని లేపేదాన్ని. వాళ్ళు చక్కగా చదువుకోవడం వల్ల డొనేషన్లు కట్టకుండా చక్కగా చదువులు ముగించారు. నా కొడుక్కి ఇబ్బంది లేకుండా పోయింది. ఖర్చులే గాని సంపాదించడం తక్కువ కదా. మీ మామగారు పంచిన ఆస్తులు ఏమున్నాయి మనకు? నా కొడుకు ఉద్యోగం సంపాదనే కదా మనకు అంటున్న అత్తగారి వైపు మీరు కూడా అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, కూరలు ఇలాంటివన్నీ కూడా చేసి కొడుక్కి పోటీ ఇచ్చేవారు కదా సంపాదనలో అంటూ నవ్వేసింది అర్చన. ఇక్కడ ఇలా ఉంది, చిన్నోడి పిల్లలే ఎటూ కాకుండా తయారయ్యారే బాబూ. సరేలే ఆ సంగతులు అని తనను తానే మళ్లీ తన పెద్ద కొడుకుని మెచ్చుకుంటూ ఉన్నారు. మీ మామగారు తీరు కాదు కదా నా కొడుకు, ఉత్త అమాయకుడు. నాలాగా కష్టజీవి. అటు పొలం పని చూసుకుంటూ ఇటు చదువుకొని ఉద్యోగం సంపాదించినవాడు. మీ మామకు ఉన్న అలవాట్లు నా బిడ్డలకు అబ్బలేదు. సంతోషం అన్నారు జయలక్ష్మి గారు. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకురావే అంటూ తపతపలాడుతున్న అత్తగారికి వేగంగా ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చింది అర్చన. ఏమిటిది, ఫిల్టర్ కాఫీ ఇంత వేగంగా తెచ్చావు అని అడుగుతూ ఉంటే, కోడలి పిల్ల వచ్చింది కదా అత్తమ్మా, రోజూ ఫిల్టర్ కాఫీ కాసి ఇంత సమయం వృధా ఎందుకు అని ఒకేసారి కొన్ని రోజులకు సరిపడా ఫిల్టర్ కాఫీని శుభ్రంగా కాసి వడగట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేడివేడి పాలల్లో వేడి పెట్టి కలుపుకోవచ్చు అని చెప్పింది కోడలు అను. సులభమయ్యింది అన్నది అర్చన. అయినా అంత రుచి ఉంటుందంటావా అని కాఫీ తాగుతూ, పర్వాలేదు, బాగానే ఉందిగా రుచి. పర్వాలేదు, మంచి చెడ్డ చూసుకుంటుందన్నమాట కోడలి పిల్ల అంటూ నవ్వారు జయలక్ష్మి. ఈ రోజుల్లో పర్వాలేదు అని చెప్పాలి అత్తమ్మా అన్నది అర్చన. అక్కడ వాళ్ళు బాగున్నారా అని అడగాలంటే ఏమడుగుతుంది? అందుకే మౌనంగా ఉండిపోయింది. సరేగాని నీకు ఒక మాట చెప్పాలే అర్చన, నేను వెళ్లేటప్పుడు నీ పరుపు కింద ఒకటి పెట్టి మర్చిపోయాను. అది నీకు ఇవ్వాలని అనుకున్నాను అంటూ లోపలికి వెళుతున్న అత్తగారిని భయంతో అనుసరించింది అర్చన. పరుపు ఎత్తడమే సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. ఏమిటిది అంటూ ఉన్న అత్తగారికి ఏం సమాధానం చెప్పాలా అనుకుంటూ ఉండగానే ఆ పక్కనే ఒక చిన్న ఆల్బం కనిపించేసరికి, ఎవరి ఫోటోలు? హా, నీ కోడలి నేను చూడలేదుగా, నా పెద్ద మనవడి పెళ్లి ఫోటోలా అంటూ ఉంటే, అర్చన వద్దు అత్తయ్య గారు అని చెబుతున్నా వినకుండా జయలక్ష్మి గారు అదే పందిరి మంచం మీద ఎగిరినట్లు కూర్చొని ఆల్బం తీసుకుని చూస్తున్నారు. మొదటి పేజీ తీయగానే, నాకు పుట్టిన పెద్ద కొడుకి వాడి అందం నీ కొడుకులకు రాలేదులేవే, కోపగించుకోకు, పర్వాలేదు, తాత పోలికలు వచ్చాయిలే నా మనవళ్లకు అంటూ నవ్వుకుంటూ రెండో పేజీ తీసింది. ఒకసారిగా ఆమె ముఖం మాడిపోయింది. అక్కడ తన గారాల పెద్ద కొడుకు ఒక చేత్తో మందు గ్లాసు, మరొక చేతిలో సిగరెట్టు. ఏమిటి కొత్త అలవాటు? నేను వెళ్లి ఎన్నాళ్ళైందని ఇటువంటి మార్పులు వచ్చేశాయి ఇంట్లో అంటున్న అత్తగారి మాటలకు వాళ్ళ నాన్నగారు పోయిన రోజు ఆయనకు ఇష్టమని అవన్నీ మామయ్య గారి పటం దగ్గర దండం పెట్టి రహస్యంగా సిగరెట్ తాగుతూ ఆ ఒక్కరోజు మాత్రమే డింక్ చేస్తారు డాబా మీద. అత్తయ్య గారు నిద్రపోయాక ఇప్పుడు ఆవిడ లేరు కదా అని ఇలా చేశారు. ఈవిడేమో అన్నీ చూశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో అని అనుకుంటూ ఉండగానే రుసరుసలాడుతూ, వాడి పని ఏంటో ఆఫీస్కి వెళ్లి తేల్చేస్తాను. అమ్మా, ఎంత మారిపోయాడు కొడుకు అయితే మాత్రం, గారవమైతే మాత్రం వదిలిపెడతానా ఏమిటి అంటూ ఉన్న అత్తగారు అటుగా వస్తున్న రిక్షా ఎక్కి వెళ్లిపోయారు.
అత్తయ్య అత్తయ్య అంటూ ఉన్నా లెక్క చెయ్యలేదు. అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్నా భర్త పిలుపుకి భర్త చేతి మీద తట్టింది చిన్నగా అర్చన. మా అమ్మ వచ్చింది అంటున్న అజయ్ మాటలకు అవును అత్తయ్య వచ్చింది అన్నది అర్చన భయంగా చూస్తూ. ఒక్కసారి దిగ్గున లేచి కూర్చున్నారు భార్యాభర్తలు. ఒకరి చెంప మీద ఒకరు అలా తడుముకున్నారు. కాస్త గట్టిగానే నిజమే అనుకున్నారు. ఇది కల అని ఇద్దరూ కాస్త మంచినీళ్లు తాగాకే నవ్వుకున్నారు. క్రితం రోజు రాత్రి మా నాన్నగారు చనిపోయినా తిథి అని పూజ చేసి కాస్త మందు తాగి సిగరెట్ కూడా తాగి భోజనం చేసేటప్పుడు అదే అమ్మ ఉంటే నా పని అనుకున్నాను కదా, ఆ విషయం కల్లోకి వచ్చింది అని భర్త అంటుంటే అదేగా నేను ఆలోచించాను, అందుకే కల్లోకి వచ్చింది అత్తమ్మ అంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. అర్చనకు వెంటనే ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకసారి లేవండి అంటూ భర్తను లేపింది. కలలో అత్తయ్య పరుపు కింద ఏదో వెతికారండి అంటూ గుర్తుకు వచ్చిన అర్చన పరుపు కింద వెతుకుతూ ఉంటే అజయ్ మా అమ్మ మాట అంటే భయమే కాదనను, అయినా ఇలా అని తల మీద కొట్టుకుని నవ్వుకున్నాడు. అదేమీ గమనించని అర్చన మొత్తం వెతికింది. కనిపించింది ఒక పట్టుగుడ్డతో కుట్టిన పర్సు. అందులో జయలక్ష్మి గారు ఎప్పుడో తన అత్తగారు ఇచ్చిందంటూ 10 తులాల కాసుల పేరు ఆ పట్టుగుడ్డ పర్సులో నుండి బయటకు తీసి ఇది ఎప్పటికైనా నీదేనే అంటూ ఒకసారి చూపించినట్లు గుర్తుకు వచ్చింది అర్చనకు. అందులో ఉన్న కాసుల పేరు చూసి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయింది. నిజంగా కళ నిజమా? అర్థం చేసుకోవాలంటే ఎవరికీ సాధ్యం కాని విషయాలుగా ఉంటాయి కొన్ని సంఘటనలు, అంతే. అప్పటి నుండి తండ్రి చనిపోయిన తిథిని వంకగా తీసుకుని సిగరెట్ తాగటం, మందు తాగటం మానేశాడు అజయ్. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.